మన రక్షకుడును ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరుచున వారైన మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, ఒక స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి బిడ్డను మర్చిపోవునేమో కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరిచిపోయేటువంటి దేవుడు కాదు అన్న సంగతి మనము గమనించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను ఎంత ప్రేమగా పెంచుకుంటారో ఒకసారి ఆలోచించండి. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ప్రాబ్లమ్స్లో, వ్యాధిలో, ఇవన్నిటిలో కూడా పిల్లలను తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇటువంటి సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాల్లో పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో మొగసెరతలు, మనస్కొరతలు, విభేదాలు, కక్షలు, పోరాటాలు, తగాదాలు ఏవైనా వచ్చినప్పుడు, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఇటువంటివి ఏవైనా వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఒకరిని ఒకరు ఎడబాసి దూరం అయిపోవచ్చేమో. తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు దూరం అయిపోవచ్చేమో. తల్లిదండ్రులు పిల్లలను చూడకపోవచ్చేమో, పిల్లలు తల్లిదండ్రులను చూడకపోవచ్చేమో. కానీ దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని గమనించండి, సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. తల్లి తన పిల్లలను మర్చిపోద్దేమో, తండ్రి తన పిల్లలను మర్చిపోతాడేమో, కానీ మన దేవుడు మాత్రం నిన్ను నన్ను మర్చిపోయే దేవుడు కాదు. నీవు అనుకుంటున్నావు, నీకున్న బాధలను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి ఓదార్పు లేక, ధైర్యం లేక ఇబ్బంది పడుతూ దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో అనుకుంటున్నావు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటున్నావు, అనేటువంటి దిగులుతో, వేదనతో కృంగిపోతున్నావు. దేవుని బిడ్డ గమనించు, దేవుడు నిన్ను మర్చిపోయేటువంటి దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుని వైపు చూడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పిల్లలను తల్లి మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. దేవుని వాక్యం చెప్తుంది, ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకుని ముద్దులాడే దేవుడను నేనే అని దేవుని వాక్యం చెప్తుంది. గమనించండి, నీ బాల్య దశలో కానీ, నీ యవన దశలో కానీ, నీ నడిప్రాయంలో కానీ, నీ వృద్ధాప్యంలోనూ కానీ ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఖచ్చితంగా ఆయన నిన్ను ఎత్తుకుని ముద్దులాడతాడు. నీవు బాధపడకో, ధైర్యంగా ఉండు. చాలా మంది భార్యను గురించి ఆలోచించి బాధపడే వాళ్ళు ఉన్నారు, భర్తను గురించి ఆలోచించి బాధపడే వాళ్ళు ఉన్నారు, పిల్లలను గురించి ఆలోచించి బాధపడే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను గురించి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయ్యో నా భర్త పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని బాధపడుతూ కృంగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీవు దేనిని గురించి బాధపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ముందుకి నడిపించగలిగినటువంటి సమర్థుడు. దేవుని బిడ్డలారా గమనించండి, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మర్చిపోతుందేమో కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఎంతో మందిని బైబిల్లో దేవుడు ఎత్తుపట్టుకుని స్వస్థపరిచాడు. ఎంతో మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారండి బైబిల్లో. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు. పక్షవాతం కలిగినటువంటి బిడ్డలను దేవుడు స్వస్థపరిచాడు. కృంటి, గ్రుడ్డి, మోగ వంటి మనుషులను దేవుడు స్వస్థపరిచి అత్తుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. ఆయన నిన్ను నన్ను బాగు చేయగలిగినటువంటి దేవుడు. నీవు భయపడనక్కర్లేదు, ధైర్యంగా ఉండు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, విన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడలాగిన సహాయం చేయండి. వారి కుటుంబాలను దర్శించండి, బిడ్డల అవసరతలను తీర్చండి. దేవా, ఎవరైనా బలహీనతలో, అనారోగ్యంలో జీవిస్తూ ఉంటే దయచేసి వారిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. ప్రతి కుటుంబాన్ని నెమ్మదితో, శాంతితో, సమాధానంతో, సంతోషంతో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి బిడ్డల జీవితాల్లో అద్భుతం చేసి, సహాయం చేసి, నడిపించి మహిమ పొందమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.